రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ల దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యలనే వెనక్కి తీసుకుంటున్నట్టు నటుడు శివాజీ క్షమాపణలు తెలిపారు. మంచి విషయాలు చెప్పే క్రమంలో 2 అసభ్య పదాలను వాడినందుకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరారు. తాను ఎవరిని అవమానించే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన తన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మహిళలందరినీ ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మంచి మాటలు చెబుతూనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. తాను గ్రామ భాషలో మాట్లాడానని, అది తప్పేనని పేర్కొన్నారు. అలాంటి పదాలు వాడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సమాజంలో స్త్రీని తక్కువగా చూస్తున్నారని ఆయన అన్నారు. అలాగే మహిళలకు ఎవ్వరూ తక్కువగా చూడకూడదనే ఉద్దేశంతో తాను అలా మాట్లాడానని తెలిపారు. హీరోయిన్ల దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది వారికే మంచిదని శివాజీ సూచించారు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని